చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకి కట్టేసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధిత మహిళ శిరీషను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. నారాయణపురంలో జరిగిన ఘటన గురించి మహిళను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని శిరీషకు ఆయన సూచించారు. వెంటనే చంద్రబాబు బాధిత మహిళకు 5 లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో సీటు ఇవ్వాలని బాధిత మహిళ సీఎంని కోరింది. మహిళకు అన్ని విధాల అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. పిల్లలకి టీసీ తీసుకొస్తామని స్కూల్ లోపలికి వెళ్ళి టీసీ తీసుకొని బయట వచ్చినాను సార్. టీసీనే చింపేదానికి ట్రై చేసినారు. నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల లైఫ్ చింపకండి అని చెయ్యొద్దు పెట్టినాను. 2 చేతులు లాగి వెనక పట్టుకొని చీరినంతా పేరుకి ఇదిలిచ్చి గొంతుని పట్టి పిసికి చంపుతానో లేదో చూడు, ఎవడొస్తాడో రాని అని లాక్కొచ్చి చెట్టుకు కట్టేసినారు సార్. వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే ఒక 200 మంది చూసినారు సార్. చూడనట్లు పోయేవాళ్ళు. ఇది లైవ్ చేసినట్టు నాకు కూడా తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్లులో వీడియో. మా కొడుకునైతే మా పిల్లల వయసు పెద్ద పాప 11 ఏండ్లు, చిన్న పాప 9 ఏండ్లు, కొడుకు 5 ఏండ్లు. అప్పు తీసుకున్నామనేసి మా భర్తని ఫస్ట్ టైము అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. ఇంట్లో మా ఇంటి ఆయన లేని సమయంలో మా ఇంటి ఆయన టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదానికి. 1 నెల ఇంట్లో ఉన్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు. 1 సంవత్సరం నుంచి టార్చర్ తట్టుకునేదానికి మా ఇంటి ఆయన 2 సార్లు పాయసాన్ని తీసి పెట్టుకొని దగ్గర కాళ్ళు పట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను. ఈరోజు నా మొగుడు ప్రాణంతోనే ఉన్నాడు. మేమిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు. మా పిల్లలతో ఎప్పుడు వచ్చేవాడు కదా, ఎందుకంటే నన్ను ఎదుర్కొని తిరిగేవాళ్ళు. నేను వచ్చేది పోయే చూసుకుని ఉండేవాళ్ళు. దీన్ని పట్టుకుంటే వీళ్ళ భర్త దొరుకుతారని. అడుక్కున్నాను సార్, అడుక్కున్నాను, చేతులు జోడించి. ఇంటికి తాళం వేసినారు. తినేదానికి బియ్యం ఎత్తుకునే నేనే పగలు కొట్టేసినాను. పిల్లల లైఫ్ కదా సార్. చదువుకొని నా బిడ్డలు ఖాళీగా ఉంటే మన పెద్ద పాపను అక్కడ చేర్చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామని నా ఇదికి నేను ఉన్నాను సార్. 5th క్లాస్ అయింది, 6th క్లాస్ పోతుంది. పెద్ద పాప హ్యాండిక్యాప్. మీరు ఇచ్చే పెన్షన్తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో 1వ తేదీ వస్తే పెన్షన్ తీస్తే చేతిలో నుంచి లాక్కొని ఉండరు. ఒక కాయ పండు ఏది తినేదానికి కాదు. ఆ పాప డబ్బులు కూడా అప్పులకు జమ చేసేవాళ్ళం. ఆ పాప ఫోన్ చేసి అమ్మ ఈ మారి డబ్బులు పెరుకున్నారని నేర్చుకొని చేసుకుంటూ మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీసీ తీసుకువస్తామని బయట తీసుకొని వస్తే ఈ మారి చేసినారు సార్. మీ తరపున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు. మా చంద్రన్న ఉన్నాడు, నాకేది చేస్తాడు. నా కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా అమ్మని ఏమి చేయకండి, నా పిల్లోడికి 5 ఏళ్ళ వయసు సార్. నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్. ఇంటి మీదట నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్. ఎప్పుడో ఒక చోట నారాయణపురంలో సార్. నేను బెంగళూరుకి పనికి పోతాను, అక్కడ ఉంటాను.
మా అమ్మ ఉంది నాతో పాటు. పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు. వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూల కారణం. మాకు విజయలాపురం హాస్టల్లో సీట్ కావాలా. మా పెద్ద పాపకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు కెంచన్బల్లో. మా మేనమామ పెళ్ళం చూసుకుంటారు మా పిల్లలు. ముగ్గురు సార్. 2 ఆడపిల్లలు, ఒక పాప హ్యాండిక్యాప్ అని, తర్వాత 2 బాగా పుట్టారు సార్. ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు. మధుశ్రీ పెద్ద పాప హ్యాండిక్యాప్. ఓకే, అమ్మాయిని హాస్టల్లో చేర్పించాలి, వీళ్ళిద్దరు చదివిస్తాం. ఓకే, నేను అది ఏం చేయాలో చేస్తాను. ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్టల్లో చేర్పిస్తాను. నేను రేపే జరపంటాను, చేర్పిస్తాను. 2 నేను చదివిస్తావు. నేను 2కి చెరువుండలు నేను ఒక పని చేస్తాను. వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారు. ఏం చేయమంటారు చెప్పు. నీకు ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను. ఏం చేస్తాను ఆ డబ్బుల్ని? నా పిల్లల చదువు పెడతాను సార్. నా పిల్లల లైఫ్ గురించి నేను చాలా మార్చేసుకోండి సార్. నేను అదే ఇప్పుడు 5 లక్షలు ఇస్తే ఎట్లా ఉపయోగించుకుంటాను? నీ చేతికి సరిపోతుందా డబ్బులు, లేకపోతే వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటావా? వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటాను సార్ నేను నా పిల్లల లైఫ్ కి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.